హలో ఫ్రెండ్స్! ముందుగా మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీకి స్వాగతం. మన మొబైల్‌లో చిన్న సిమ్ కార్డ్ ఉంటుంది గదా! దాని ధర ఎంతుంటుంది? రూ. 100 లేదా రూ. 200 కార్డ్‌ని రీచార్జ్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఇనీషియల్‌గా వచ్చేది. కానీ అదే ఒక చిన్న చిప్ లేకపోతే కాల్స్ చేయలేరు. ఎస్ఎంఎస్‌లు రావు. మొబైల్ డేటా పనిచేయదు. అయితే ఈ చిన్న సిమ్ కార్డ్ ఎలా ప్రపంచంతో నుంచి ఎక్కడికి మనల్ని ఎలా కనెక్ట్ చేస్తుంది? అంటే అందులో బ్యాటరీ ఏమి ఉండదు కదా! ప్రాసెసర్ ఏమి ఉండదు కదా! పెద్దగా ఉండదు. అయినా అదెలా పనిచేస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సిమ్ కార్డ్ అంటే ఏంటి? అనేది మనం చూసుకుంటే సిమ్‌కి డెఫినిషన్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. అంటే మీ మొబైల్ నంబర్‌కి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్. మన ఆధార్ కార్డ్ ఎలా యూనిక్ ఐడెంటిటీ ఇస్తుందో మొబైల్ నెట్వర్క్‌లో సిమ్ కార్డ్ కూడా అలాగే పనిచేస్తుంది. సిమ్ కార్డ్ అసలు ఫోన్ కోసం కాదు. నెట్వర్క్ కోసం. అంటే ఫోన్ మారినా సిమ్ మార్చుకుంటే మీ నంబర్ అలాగే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు సిమ్ కార్డ్‌లో ఏముంటది అనేది చూసుకుంటే, సిమ్ కార్డ్‌లో చాలామంది సిమ్ అనేది కేవలం ప్లాస్టిక్ అనుకుంటారు. కానీ అందులో చిన్న కంప్యూటర్ ఉంటది. దాంట్లో మెమరీ ఉంటది. చిన్న ప్రాసెసర్ ఉంటది. సెక్యూరిటీ చిప్ వంటివి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా స్టోర్ అయ్యేది ఐఎంఎస్ఐ నంబర్. ఐఎంఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ. ఐఎంఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ. ఇది ప్రపంచంలోనే ఒకరికి ఒకే యూనిక్ నంబర్ వస్తది. ఇది మీ మీ యొక్క కార్డ్‌కి అసలు గుర్తింపనమాట. మీ మీ మొబైల్ నంబర్ కాదు. అసలు ఫోన్ ఆన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? మీ ఫోన్‌లో వేసిన వెంటనే మీ ఫోన్ మొదట సిమ్ చదువుతుంది. నేను ఈ యూజర్‌ని అని మొబైల్ చెప్తుంది. ఆ తర్వాత మొబైల్ దగ్గరలో ఉన్న టవర్‌కి సిగ్నల్ పంపుతుంది. టవర్ ఈ సిమ్ నిజమేనా అని కంపెనీ సర్వర్‌ని అడుగుతుంది. ఇక్కడ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు నెట్వర్క్ వస్తుంది. అందుకే ఫోన్ ఆన్ చేసిన వెంటనే కొద్దిసేపటికి సిగ్నల్ రావడానికి టైం పడుతుంది. ఇమ్మీడియేట్‌గా మీకు సిగ్నల్ అనేది యాక్టివేషన్ చూపించదు. మీకేమైనా చిప్ తీసుకునేటప్పుడు వీళ్ళు చెప్తారు ఇలా ఇంత టైం పడుతుంది యాక్టివేషన్ అవ్వడానికి అని. ఇది ఒక రకమైన కారణం. అందుకే మనకి ఫోన్ ఆన్ చేసిన వెంటనే సిగ్నల్ అనేది చూపించేది. కార్డ్ అనేది యాక్టివేషన్ అవ్వదు. అర్థమైంది కదా! వెంటనే ఎందుకు మనకనేది చూపించదు. సిమ్ కార్డ్ అనేది ఎందుకు వెంటనే వర్క్ అవ్వదని. ఫోన్ ఆన్ చేసిన వెంటనే. ఇప్పుడు మనం కాల్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఒక కాల్ నుంచి ఇంకొక కాల్‌కి ఎలా కనెక్ట్ అవుతుందనేది చూద్దాం. ముందు మీరు కాల్ బటన్ నొక్కినప్పుడు ముందుగా మీ యొక్క రిక్ మీ మీ దగ్గరలో ఉన్న టవర్‌కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ టవర్ నుంచి ఆపరేటర్ సర్వర్‌కెళ్తుంది. ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్‌కెళ్తుంది. అక్కడ మీ ఫ్రెండ్ ఎవరికైతే మీరు కాల్ చేస్తారో వాళ్ళకి టవర్ ఎక్కడున్నానని గుర్తిస్తుంది ఆ సర్వర్‌లో. ఆ తర్వాత 2 టవర్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏర్పడుతుంది ఒకదానికొకటి. ఇలా వేల కిలోమీటర్లు అంటే అప్పుడు ఈ మీ వాయిస్ డిజిటల్ డేటాగా మారి మీరు మాట్లాడినప్పుడు వేల కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ వాయిస్‌గా మారుతుంది. అంటే మీరు మాట్లాడింది వాయిస్. అది డేటా రూపంలో వెళ్ళి ఆహ్, మధ్యలో డిజిటల్ డేటాగా వెళ్ళి అక్కడ మీ ఫ్రెండ్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వాయిస్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది మొత్తం మిల్లీ సెకండ్స్‌లో జరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ అలా వస్తుంది. మీకు అర్థమైంది కదా! ముందు ఈ ఫోన్ సిగ్నల్ ఎలా వర్క్ అవుతుంది. మీరు కాల్ చేసినప్పుడు అనేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా వస్తుంది అన్నది. మీరు నెట్ ఆన్ చేసినప్పుడు ఇంటర్నెట్ వస్తుంది కదా! అదెలా వస్తుందో చూద్దాం. మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు మీ సిమ్ కార్డ్ మీ డేటా సర్వీస్ ఉందని నెట్వర్క్‌కి గుర్తిస్తుంది. నెట్వర్క్. మీ ఫోన్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. ఆ తర్వాత మీరు యూట్యూబ్, గూగుల్ వాట్సాప్ లేదంటే ఫేస్‌బుక్ లాంటి ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అవి ఇంటర్నెట్ ద్వారా డేటా పంపడం ప్రారంభిస్తాయి. సిమ్ కార్డ్ ఇంటర్నెట్‌ని తయారు చేస్తుంది. సారీ క్షమించాలి. తయారు చేయదు. కేవలం మీ ఐడెంటిటీని వెరిఫై చేస్తుంది. అర్థమైంది కదా! ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది అని. ఇప్పుడు సిమ్ లేకపోతే
మొబైల్‌లో పరిస్థితి ఏంటి అనేది మనం చూసుకుంటే, మీ ఫోన్‌లో ఉన్న కెమెరా పనిచేస్తుంది. గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇంటర్నెట్ లేనిది అవసరం లేదు. వైఫై ఉంటే ఇంటర్నెట్ కూడా వాడుకోవచ్చు. మొబైల్ సిమ్ లేకపోయినా. కానీ మీకు లభించనివి ఏంటి? లేదా పనిచేయనివి ఏంటి అంటే కాల్స్ చేయలేరు, ఎస్ఎంఎస్ చేయలేరు. మొబైల్ ద్వారా వచ్చే డేటాని మీరు యూజ్ చేసుకోలేరు. ఇవి దాంట్లో ఉండే అంటే సిమ్ ఉంటే లేకపోయినా ఏమేమి వర్క్ అవుతాయి మొబైల్‌లో. అంటే సిమ్ ఉంటేనే అన్ని వర్క్ అవుతాయా అంటే కాదు కదా! సిమ్ లేకపోయినా కొన్ని వర్క్ అవుతాయి. కొన్ని వర్క్ అవ్వవు. అవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏవైతే మీరు ఇంటర్నెట్ ద్వారా సిమ్ లేకుండా యూజ్ చేసుకుంటున్నారో వాటికి నెట్వర్క్‌తో అవసరం ఉండదు. మీ సిమ్ లేకపోతే మీకు ఈ నెట్వర్క్ ఏదో తెలీదు కదా! మీరెవరో తెలీదు. సో, అందువల్ల మనకేంటంటే నెట్ లేకపోతే కొన్ని సర్వీసెస్ అనేది మనం ఆపరేట్ చేసుకోలేం. మీకు కాల్స్ మాట్లాడడం, మొబైల్ డేటా యూజ్ చేసుకోవడం అనేది చేయలేం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది చూద్దాం. ఒక సిమ్ కార్డ్‌లో లక్షల ఎన్‌క్రిప్షన్ కీస్ అని ఉంటాయి. సిమ్‌ని కాపీ చేయడం చాలా కష్టం. ప్రతి సిమ్‌కి ఒక యూనిక్ ఐడెంటిటీ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్‌గా సిమ్‌కి బదులుగా ఈ సిమ్ కూడా వస్తది. దాని గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి సిమ్ కార్డ్ అనేది కేవలం చిన్న ప్లాస్టిక్ పీస్ కాదు. అది మీ మొబైల్‌కి ప్రపంచంతో కనెక్షన్ కల్పించే డిజిటల్ ఐడెంటిటీ కార్డ్. మీరు కాల్ చేసిన, ఇంటర్నెట్ వాడిన, ఎస్ఎంఎస్ పంపిన మొదట పనిచేసేది ఈ చిన్న సిమ్ కార్డ్ ద్వారానే. ఈ వీడియోకైతే ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నాలజీ సీక్రెట్స్‌ని తెలుసుకోవడం కోసం మన ఇన్ఫో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్‌లో ఈ వీడియో గురించి మీకేమనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో కలుద్దాం. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.